హాయ్ వ్యూవర్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. సో ఈరోజు టాపిక్ ఏంటంటే ఫిఫ్త్ క్లాస్ తెలుగులో ఆల్రెడీ లెసన్ స్టార్ట్ చేసి కొంచెం చెప్పాము, ఇంట్రడక్షన్ చెప్పాము. ఇదిగోండి ఈ కవపరిచయం కూడా చెప్పాము, పైన పిక్చర్ దాని క్వశ్చన్స్ చెప్పాము, రిలేటెడ్ క్వశ్చన్స్ చెప్పాము. అండ్ నెక్స్ట్ ఈ రెండు పేరాల గురించి కూడా డిస్కస్ చేసుకున్నాం, అవునా? ఇంకా ఇది బ్యాలెన్స్ ఉంది, ఓకేనా? ఇది చెప్పేద్దామా? ముందుగా ఒకసారి ఆల్రెడీ ఇది చెప్పిందే కదా, ఇంకొకసారి జస్ట్ స్టార్టింగ్ నుంచి చెప్తాం, మధ్యలో ఏం చెప్తాం కదా. ఏ దేశమేగినా ఎందుకాలిడినా ఏ పీఠమెక్కినా ఎవ్వరేమనినా పొగడరా నీ తల్లి భూమి భారతిని నిలుపరా నీ జాతి నిండు గౌరవము. ఏ పూర్వ పుణ్యమో ఏ యోగ బలమో జనిగించినాడవి స్వర్గఖండమున ఏ మంచి పువ్వులను ప్రేమించినావో నినుమోచ ఈ తల్లి కనక గర్భమున. దీని మీనింగ్ అంతా చెప్పాక ఇప్పుడు చూద్దాం. లేదురా ఇటువంటి భూదేవి ఎందు లేరురా మన వంటి పౌరులు ఇంకెందు సూర్యుని వెలుతురులు సోకునందాక ఓడలా జెండాలు ఆడునందాక అందాక గల ఈ అనంత భూతులని మన భూమి వంటి చల్లని తల్లి లేదు. పాడరా నీ తెనుగు బాలగీతములు పాడరా నీ వీర భావభారతము. ఇంకొకసారి ఓకేనా. లేదురా ఇటువంటి భూదేవి ఎందు అంటే మన భరతమాత వంటి భూమి ఈ ప్రపంచంలోనే ఎక్కడా లేదు. లేరురా మన వంటి పౌరులు ఇంకెందు, మనలాంటి పౌరులంట ఎక్కడా ఉండరు. ఎందుకు చెప్పండి? మన దేశంలో ఎలా ఉంటుంది చెప్పండి? మన దేశంలోని పౌరులు అంటే మనం సంస్కృతి సాంప్రదాయాలకు అన్నిటికీ విలువిస్తాం. అలాగే ఎటువంటి వారు వచ్చి మన దేశంలో శరణ కోరిన అంటే వాళ్ళు ఆపదలో ఉన్నారు అని చెప్పి మనల్ని సహాయం అడిగితే చేస్తామా చేయమా? మనకి చాలా మంచి ఉదాహరణ ఏంటి చెప్పండి ఈ వాక్యానికి? లేరురా మనం వంటి పౌరులు ఇంకెందు అంటే ఎన్ని సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని పరిపాలిస్తే వాళ్ళ చేతుల్లో మన దేశస్తులు మన దేశ భారతీయులందరూ ఎంతోమంది ప్రాణాలు విడిచారే కానీ వాళ్ళని ఎదిరించి వాళ్ళని చంపి హింసతో చేసినది చాలా తక్కువ. అంటే ఎలాంటి వాళ్ళైనా వాళ్ళు కూడా మనల్ని మోసం చేసేసారు ఈజీగా కదా. అంటే మనం అందరినీ నమ్ముతాం, అలాగే అందరినీ మన వాళ్ళు శరణ కోరి వచ్చారు, మన అనుకొని వచ్చారని చెప్పి మనం మంచిగా అందరినీ ఆదరిస్తాం. అలా ఆదరించి ఉండడం వల్లే, వాళ్ళని నమ్మడం వల్లే మనల్ని ఎంతో మోసం చేసి మన దేశాన్ని బలవంతంగా బానిసల్లాగా మనల్ని చేసి ఉంచారు లేదా బ్రిటిష్ వాళ్ళు. సో మనకు అదొక్కటే దీనికి ఎగ్జాంపుల్. లేరురా మన వంటి పౌరులు ఇంకెందు. ఎవరిస్తారు అలాంటి అవకాశం చెప్పండి? అన్ని సంవత్సరాలు మనల్ని బానిసల్లాగా పరిపాలించారు బ్రిటిష్ వాళ్ళు. నెక్స్ట్, సూర్యుని వెలుతురులు సోకునందాక. సూర్యుని వెలుతురులు అంటే సోకునందాక. వెలుతురులు అంటే ఏంటి? సూర్యుడి నుంచి వచ్చే వేడి, ఎండ, కిరణాలు ఏమైనా సరే వెలుతురులు అంటే అవే. సోకునందాక, సోకడం అంటే తాకడం అనమాట, స్పర్శించడం. మనం తాకుతాయి కదా, తగలడం అంటామే. తాకడం ఏదైనా సరే. సూర్యుని వెలుతురులట మనకు సోకేంత వరకు అంటే సోకకుండా ఎప్పుడైనా ఉంటాయా? ఎప్పుడు ఉంటాయి? ఎప్పుడైనా వర్షం పడితే, సూర్యుడు రాకపోతే, అలాంటప్పుడు. అలాగే రాత్రులు ఉంటాయి. అంతే తప్ప పూర్తిగా సూర్యుని వెలుతురు మనకు తాకడం అనేది ఆగిపోతుందా? స్పర్శించడం ఆగిపోతాయా కిరణాలు ఎప్పుడైనా? అది జరుగుతుందా? అస్సలు జరగదు. అలాగే ఓడల జెండాలు ఆడునందాక. ఓడల జెండాలు అంటే ఓడలకి తెరచాపలు అంటారు కదా, అలాంటి తెరచాపలకు ఉండే జెండాలు గాలికి ఆడుతూ ఉంటాయి, అవునా? ఆ జెండాలు గాలికి ఆడుతునేటప్పుడు మనకి నెమ్మదిగా ఇలా ఊగుతూ ఉంటాయి. అవి ఆడునందాక. అవి ఆడడం మానేస్తాయి ఎప్పుడైనా? మానవు. ఎందుకు? గాలి ఉన్నంతకాలం ఆ జెండాలు ఆడుతూనే ఉంటాయి, అవునా కదా? అవి ఎక్కడ? నదిలో ఉంటాయి. నదిలో గాలి ఎప్పుడూ వస్తూనే, చాలా తక్కువ గాలి అయినా సరే వస్తుంది. అలాంటి జెండాలు ఆగడం అనేది ఎప్పుడైనా ఆగిపోతుందో చెప్పండి? ఆగదు కదా. సూర్యుని వెలుతురులు స్పర్శించడం ఆగేంత వరకు, అలాగే ఓడల జెండాలు ఆడడం మానేసేంత వరకు, అందాక గల ఈ అనంత భూతులని, అంతవరకు ఈ అనంత భూతులని. అనంత అంటే చాలా, విశ్వమంతా చెప్పలేనంతది, అలాగే కొలవలేనంతది. మనం చెప్పలేనంత, కొలవలేనంత అంత ఈ అనంతమైన భూతులని. అలాగే మన భూమి వంటి చల్లని తల్లి లేదు. ఇలాంటి ఇంత గొప్ప ఇదున్న మనసున్న మన భరత భూమి వంటి చల్లని, భరతమాత వంటి చల్లని తల్లి ఎక్కడ ఈ ప్రపంచంలోనే ఎక్కడా లేదు. మనం మాత్రమే చూడండి భరతమాత అని పిలుస్తున్నాం. మన భారతదేశం
కాబట్టి మన దేశం పేరుతో మనం భరతమాత అని పిలుచుకుంటున్నాం. ఏ దేశంలో అయినా అలా ఉందా? అమెరికా మాత, పాకిస్తాన్ మాత, బంగ్లాదేశ్ మాతని ఎవరైనా అలా పిలుస్తున్నారా చెప్పండి? లేదు. కానీ మనం అక్కడ భరతమాత అని పిలిచాము అంటే మనం ఈ భూమి ఈ సమస్త లోకాన్ని అంతటినీ కూడా తను మోస్తుంది. భూమి మీద జరిగే ఎన్నో రకాలు చెడు మంచి అన్నిటినీ తనలో దాచుకుంటుంది ఈ చల్లని తల్లి. అంత గొప్ప తల్లి కాబట్టే మనం భూమిని ఒక స్త్రీతో కూడా పోల్చుకుంటూ, స్త్రీకి ఎంతో గౌరవం ఇస్తాం కదా మన దేశంలో. అందుకే స్త్రీని తల్లితో పోల్చుకొని మన భూమి వంటి చల్లని తల్లి లేదు. నిజమే కదా? ఎవరైనా అంత స్త్రీలో ఏ దేశస్తులైనా పోల్చుకుంటున్నారా చెప్పండి? మన దేశంలో మాత్రమే మనం ఇండియా అని ఇంగ్లీష్లో చెప్పుకుంటాం. అందరూ చెప్పుకుంటారు. అమెరికా, బంగ్లాదేశ్ లేదా నేపాల్ ఇలా చెప్పుకుంటారు. వాళ్ళ దేశానికి వాళ్ళ మతానికి జాతికి సంబంధించి దేవతలు కానీ ఇలా ఉంటారు. కానీ మనము మాత్రమే భరతమాత అని భారతదేశాన్ని భూమితో పోల్చి మనం చెప్పుకుంటున్నాం. అది ఎంత గౌరవం చెప్పండి. ప్రపంచంలో ఏ దేశంలో కూడా అలా పోల్చిన విధానం అనేది ఎక్కడా కూడా మనకి లేదు. అందుకే అంతవరకు ఈ సూర్యుని వెలుతురులు సోకడం ఆగిపోయేంత వరకు, ఓడల జెండాలు ఆగిపోయేంత వరకు కూడా, అంతవరకు కూడా ఈ అనంత భూతులనంట మనము అంతవరకు కూడా ఈ అనంత భూతులని అంటే ఎలాంటి మన భూమి వంటి చల్లని తల్లి ఎక్కడా లేదు. కాబట్టి ఇలాంటి తల్లి గురించి పాడరా నీ తెనుగు బాలగీతములు. నువ్వు ఈ భరతమాత గురించి నీ యొక్క తెలుగు కూడా అంటారు. నీ తెనుగు బాలగీతములు, భరతమాతకి సంబంధించిన గీతములు ఉంటాయి కదా. మనం ఆగస్టు 15కి స్వాతంత్ర దినోత్సవానికి పాడుతాం కదా. ఆ పాటల్ని నువ్వు వెలుగెత్తి పాడు. గౌరవంగా భారతమాతని గౌరవించుకుంటూ పాడు. పాడరా నీ వీర భావ భారతము అంటే నువ్వు మన దేశాన్ని స్వతంత్రం రావడానికి ఎంతోమంది పోరాటం చేశారు కదా, వాళ్ళని తలుచుకుంటూ, అలాగే నువ్వు కూడా నీ యొక్క దేశభక్తిని చాటి చెప్పుకుంటూ భారతమాత గురించి, భారతదేశం గురించి నువ్వు నీ యొక్క పాటని నువ్వు పాడు అని చెప్తున్నారనమాట. అర్థమైందా? బాగుంది కదా. ఏంటి అంతా కూడా మన దేశం యొక్క గొప్పతనం గురించే మనకి ఏ దేశం ఏగిన పాఠ్యాంశం అనేది మనకి ఇక్కడ చెప్పడం జరిగింది. ఓకేనా? అర్థమైంది కదా. ఇప్పుడు ఇంకొకటి నెక్స్ట్ ఇక్కడ ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఇవి చూడండి, మనకి ముఖ్యంగా పదాలు అర్థాలు అనేవి ఏ లెసన్ కా లెసన్ మనం వెంటనే నేర్చుకుంటే బాగా గుర్తుంటుంది. ఆల్రెడీ మనకి పాఠంలో వచ్చాయి చూడండి. పీఠం అంటే ఏంటి? పీఠం మామూలుగా కూర్చుంటాం, పీట అంటాం కదా. ఆ పీఠం అని మనం పీఠం నుంచి వచ్చిందే పీట. పీఠం అంటే ఏంటంటే గద్దె, సింహాసనం. ఇప్పుడైతే మనకి రాజులు లేరు కాబట్టి మనం మంత్రులు, ప్రధానమంత్రులు వీళ్ళ గురించి చెప్పుకుంటున్నాం. మామూలు సీట్ అని చెప్పేస్తున్నాం. కానీ పూర్వం ఏంటంటే రాజులు వాళ్ళందరూ ఉండేటప్పుడు సింహాసనాన్ని అధిష్ఠించేవాళ్ళు కదా, సింహాసనాల మీద కూర్చునేవారు కదా. దాన్ని మనం పీఠం అని పిలుచుకుంటాం. యోగం అంటే అదృష్టం. అబ్బా, ఏదైనా సపోజ్ ఎవరైనా పెద్దవాళ్ళు చూడండి మాట్లాడుకునేటప్పుడు దేనికైనా యోగం ఉండాలిరా అంటే, ఒక ఉద్యోగం వచ్చింది అనుకోండి, అబ్బా గవర్నమెంట్ ఉద్యోగం రావాలంటే యోగం ఉండాలిరా అని అంటారు. అంటే అర్థం ఏంటి? అదృష్టం ఉండాలి. స్వర్గఖండం అంటే స్వర్గం లాంటి ఈ భారతదేశం. ఖండం అంటే 7 ఖండాలు ఉన్నాయి. భారతదేశం ఖండం కాదు, కానీ ఇక్కడ ఒక్క భారతదేశాన్ని, కేవలం భారతదేశాన్ని కూడా ఖండంతో పోల్చి స్వర్గఖండం అని చెప్పారు. అంటే స్వర్గం లాంటి భారతదేశం. జనించుట, జననం అంటే పుట్టుట. తెనుగు అంటే తెలుగుని పూర్వం తెనుగు అని కూడా అనేవాళ్ళు. కాలిడు అంటే అడుగు పెట్టు. కాలిడు అంటే కాలు పెట్టడం, అడుగు పెట్టడం అంటాం. భారతి అంటే భరతమాతని మనం అలా భారతదేశాన్ని మనం తల్లిగా భావిస్తున్నాం కాబట్టి భరతమాత అని చెప్పుకున్నాం. కానీ ఎవరు మెయిన్? భారతదేశం కాబట్టి భారతదేశాన్ని భారతీయ అని కూడా పిలుచుకుంటున్నాం. గర్భము అంటే కడుపు, తెలుసు కదా. నెక్స్ట్ సోకు అంటే తగలడం. నెక్స్ట్ అనంతం అంటే అంతు లేనిది. ఈ అనంత భూతలని అని చెప్పాం కదా. అనంతం అంటే అంతు లేదు. దాని మొదలు కానీ చివర కానీ మధ్యలో కానీ ఎక్కడుందని వెతుకుదామని ప్రయత్నిస్తే మనకి ఎక్కడ కూడా మనం దాన్ని కనిపెట్టలేమన్నమాట. అదే అంత పెద్దదాన్ని అనంతం అని అంటాం. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ వినడం
ఆలోచించి మాట్లాడడం. గేయాన్ని రాగయుక్తంగా పాడండి. చెప్పేసుకున్నాం. గేయాన్ని రాగయుక్తంగా పాడాంగా. గేయ భావం సొంత మాటల్లో చెప్పండి. గేయ భావం సొంత మాటల్లో చెప్పాలి అంటే మీకు ఇప్పుడు భావం ఒక్కొక్క పద్యానికి కూడా మనం అర్థం చెప్పాం కదా. ఇందులో ఏ దేశం ఎగిన ఎందుకు కాలిడినా ఏ పీఠం ఎక్కినా ఎవ్వరేమనినా పొగడరా నీ తల్లి భూమి భారతని నిలుపురా నీ జాతి నిండు గౌరవం అంటే ఇక్కడేం చెప్పాము, ఎక్కడికి వెళ్ళినా సరే మన భారతదేశం యొక్క గొప్పతనాన్ని మనం వెలుగెత్తి పాడాలి, గొప్పగానే ఉంచాలి అని చెప్పుకున్నాం. అలాగే మనం ఎంత పుణ్యం చేసుకుంటేనో ఎంతో పుణ్యకార్యాలు కానీ ఎన్నో చేస్తే కానీ ఈ భారతదేశంలో పుట్టే అవకాశం మనకి దొరకదని ఇందులో చెప్పుకున్నాం. ఎలాంటిది? ఈ స్వర్గఖండం లాంటి భారతదేశంలో. అలాగే ఏ మంచి పువ్వులు ప్రేమించావో నిన్ను మోచింది ఈ తల్లి బంగారం వంటి కడుపులో అని ఇందులో చెప్పుకున్నాం. అలాగే ఇప్పుడేం చెప్పుకున్నాం, మనలాంటి భారత భూమి ఎక్కడా లేదు, మనలాంటి పౌరులు కూడా ఎక్కడ లేరని చెప్పుకున్నాం. సూర్యుని వెలుతురు సోకేంత వరకు, ఓడల జెండాలు ఆగేంత వరకు కూడా మన భారతదేశం యొక్క ఈ అనంతమైన ఈ భరతమాతనంట చల్లని తల్లిని మనము గౌరవించుకుంటూ ఉండాలి. అలాగే భారతదేశం గొప్పతనాన్ని గురించి తెలుగు అంటే తెలుగులో ఉన్న బాలగీతములు అలాగే భావభారతాన్ని కూడా మనము పాడాలని చెప్పుకున్నాం. దీన్ని మనం సొంత మాటల్లో పద్యం రూపంలో కాకుండా సొంత మాటల్లో చెప్పుకుంటాం. మీకు తెలిసిన దేశభక్తి గేయాలు పాడండి. దేశభక్తి గేయాలంటే ఏవో చెప్పండి. మనం ఆగస్ట్ 15 ఇండిపెండెన్స్ డే లేదా స్వాతంత్ర దినోత్సవం అని చెప్పుకుంటాం కదా, ఆ రోజు పాడతాం కదా చాలా పాటలు. తేనెల తేటల మాటలతో మన దేశమాతనే కొలిచెదమా, అదొకటి. ఇంకా ఏంటి, భారత మాతకు జేజేలు, బంగారు భూమికి జేజేలు, ఆ సేతు హిమాచల సస్య శ్యామ జీవదాత్రికి జేజేలు. ఇంకా ఎగరాలి ఎగరాలి స్వాతంత్ర జెండా మా ఐక్య జెండా. ఇంకా ఇంకా చాలా ఉన్నాయి కదా, చాలా పాటలు ఉన్నాయి. మనం బుక్ కానీ తీసుకున్నా మనం ప్రతి సంవత్సరం పాడతాం కదా, అవన్నీ కూడా దేశభక్తి గేయాల కిందకి వస్తాయి. నెక్స్ట్ మీ బడిలో జరుపుకునే జెండా పండుగ గురించి చెప్పండి. జెండా పండుగ గురించి చెప్పాలంటే మీకు ఒక ఎంత టైం ఇచ్చినా సరిపోదేమో కదా, ఎందుకంటే మీకు బాగా ఇష్టమైంది. ఎందుకంటే ఆటలు ముందుగా ఆడిపిస్తాం. ఆగస్ట్ 15 స్వాతంత్ర దినోత్సవం వస్తుంది అంటే ఒక 10 days లేదా 1 week ముందు నుంచి మీకు గేమ్స్ అన్నీ ఆడిపిస్తాము. అలాగే కల్చరల్ యాక్టివిటీస్ చేయిస్తాము. ఏం చేయిస్తాము, డ్రాయింగ్, ఎస్సే రైటింగ్, క్విజ్, డిబేట్, డ్యాన్స్, సాంగ్స్ అన్నీ కూడా చేయిస్తాం కదా. నెక్స్ట్ అవన్నీ ముందుగా చేస్తారు. నెక్స్ట్ మీ వంతుగా మీరేం చేస్తారు, స్కూల్ అనేది నీట్గా శుభ్రం చేస్తారు, డెకరేషన్ చేస్తారు, దేశ నాయకుల ఫోటోలు అన్నీ తీసుకొచ్చి అంటిస్తారు, అలంకరణ చేస్తారు, బాగా చేస్తారు. అండ్ లాస్ట్ ఆ రోజు ఆగస్ట్ 15 రోజు ఏం చేస్తాము, జెండాలో పువ్వులు అన్నీ పెట్టి నీట్గా కట్టుకుంటాము. దాన్ని మన గ్రామస్తులు అలాగే టీచర్స్ పిల్లలు అందరం కలిసి పెద్దవాళ్ళని అందరినీ స్కూల్కి పిలిచి వాళ్ళ చేత ఎవరైతే గ్రామ పెద్ద ఉంటారో వాళ్ళ చేత మనం ఆ జెండాని ఎగరవేయిస్తాము. అలాగే టీచర్స్ అందరూ మనకి విలువైన సూచనలు కూడా కొన్ని ఇస్తారు. అలాగే కొంతమంది పిల్లలు కూడా మాట్లాడతారు మన దేశం గురించి, మన స్వాతంత్రం వచ్చిన విధానము ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది, ఏం జరిగింది అనే దాని గురించి కూడా పెద్దవాళ్ళు చెప్తారు, పిల్లలు కూడా చెప్తారు. కొంతమంది పాటలు పాడతారు. అయ్యాక చివరికి ఏం చేస్తారు, ఇంకా లాస్ట్లో మీకు అప్పటి వరకు ఆడించినందుకు వచ్చిన ప్రైజెస్ ఉంటాయి కదా, ఆ బహుమతులు అనేవి అందరి చేతుల మీదుగా మీకు బహుమతి ప్రదానం చేస్తారు. చివరిగా ఏం చేస్తారు, చాక్లెట్స్, బిస్కెట్స్ అన్నీ కూడా మిఠాయిలు అన్నీ కూడా మీకు పంచుతారు. ఇలా జరుపుకుంటారు కదా. ఇది సాధారణంగా అందరి స్కూల్స్లో జరుపుకునేది. మీ స్కూల్లో ఏమైనా ప్రత్యేకంగా కానీ జరుపుకున్నట్లయితే మీరు చెప్పచ్చు. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇది పదజాలానికి సంబంధించింది. పదజాలం కింది పదాలను చదవండి. వల, పనస, ఈత, రమ, ఓడ, చలమ, పలక, ఉయల, ఎర, దయ, ఊతం, టంకం, నడవడం, బలపం, రుణం, మలమల, తడక, డమడమ, అమల, ఓక, వక, మర, శంఖం, హంస, ఏతం,
ఎండ, ఇలా, గంప, జరజర, సకలం, గజ గజ. నేను ఈ పదాలని కొంచెం ఫాస్ట్గానే చెప్పాను అనుకుంటున్నాను, ఎందుకంటే ఇది మనకి సంసిద్ధతా పాఠం. అంటే ఏంటంటే మన కొత్త తరగతికి వచ్చాక ప్రారంభంలో మనకి ముందున్న పూర్వజ్ఞానాన్ని కూడా ఎంత కొంత మిళితం చేస్తూ మనకి అనుసంధానంగా ఉండే లెసన్స్ పెడుతూ ఉంటారు మన తర్వాత లెసన్స్కి ప్రిపేర్ అవ్వడానికి గాను. కాబట్టి ఇది మన 5th క్లాస్ది. అంటే ఇవి మ్యాక్సిమం ఫస్ట్ క్లాస్లో ఉండే అన్ని సరళ పదాలతో కూడుకున్న పదాలే, అందుకే నేను ఫాస్ట్గానే చెప్పాను. కొంచెం కష్టంగా ఉన్నవైతే కూడబలుక్కొని మనం చెప్తాం కదా, అలా చెప్పేదాన్ని. సింపుల్గానే చిన్నవి కాబట్టనే చెప్పేశాను. ఓకేనా? నెక్స్ట్ ఇంకా ఇక్కడ ఏమున్నాయో చూసేద్దాం. ఓకేనా? కింది అక్షరాలతో మొదలయ్యే పదాలను రాయండి అన్నారు. ఇక్కడ అక్షరాలు ఇచ్చారు, నేను ఇక్కడ నాకు గుర్తొచ్చిన కొన్ని పదాలు అవి రాసేసాను. బట్ మీరు ట్రై చేయాలంటే ఒక సరళ పదం అలాగే ఒక సంయుక్త పదం, అంటే ద్విత్వాక్షరం కానీ సంయుక్తాక్షరం కానీ కలిసి ఉండే పదాలను కూడా మీరు రాయొచ్చు. మీకు కొంచెం ఎక్సర్సైజ్ లాగా ఉంటుంది. ఎలాగో స్కూల్ లేదు కదా, ఇంట్లోనే ఉంటారు కాబట్టి కొంచెం ఆలోచించండి, బుర్రకి పదును పెట్టాలి. క కనకము, గ గగనము, చ చదరంగం, జ జగ్గయ్య, ట టక్కరి, డ డమరుకం, త తప్పెట, ద దరిద్రుడు, న నటరాజు, ప పంకిలం, బ బంగారం, మ మయూరం, య యమున, ర రజకులు, ల లక్ష్మి, వ వంకాయ, సే శంఖం, ష షణ్ముఖ, స సమరం, హ హంస. ఇవే రాయాలని లేదు, మీకు ఆ పదాలతో ఆ అక్షరాలతో మొదలయ్యే పదాలు ఏ వచ్చినా సరే మీరు రాయొచ్చు, సరళ పదమైన సంయుక్త పదమైన. బట్ 5th క్లాస్ వాళ్ళు కాబట్టి కొంచెం పెద్ద పదాలు రాస్తే బాగుంటుంది. కింది గుణింతాలతో పదాలను రాయండి. ఇక్కడ గుణింతాలు అన్నీ ఇచ్చారు చూడండి. అకారం, ఆకారం, కీ కీ గుడి, ఈ గుడి, కు, వీటితో ఇవే కాదు, ఇవి కూడా నేను నాకు ఆ టైంకి నాకు స్ట్రైక్ అయినవని నేను రాశాను. కడవ, గాడిద, కిటికీ, పీఠము, సుందరం, నూలు, అదృష్టం, చెలిమి, దేవి, కైక, పోరు, పోటీ. పోటీ అంటే ఇద్దరి మధ్యన కాంపిటీషన్ అంటాం కదా, గౌరవము. ఓకేనా? నెక్స్ట్ ప్రశంస అంటే ఏమిటి? ప్రశంస అంటే ఏంటి చెప్పండి? అభినందించడం. మన పాఠశాలలో ఎవరైనా ఒక ఎగ్జామ్ కానీ ఏదైనా మంచి పని ఎగ్జామ్ రాసినా మంచి మార్క్స్ వచ్చినా మనం వాళ్ళని పొగుడుతాం, అవునా? ప్రశంసిస్తాం. అలాగే ఏదైనా మంచి పని చేసినప్పుడు కూడా మనము చాలా బాగా చేసావురా, మంచి పని చేసావురా అంటాం. అలాగే సపోజ్ మనకి గ్రౌండ్లో కానీ ఎక్కడైనా ఒక పెన్నో పెన్సిలో లేదా ఏదైనా జామెట్రీ బాక్స్ అయినా డబ్బులైనా ఏవైనా వస్తువులు దొరికినప్పుడు తీసుకొచ్చి టీచర్కి ఇస్తారు. అందరూ అలా ఎవరు కొంతమంది ఇస్తారు, కొంతమంది ఉంచేసుకుంటారు. అలా తెచ్చి ఇచ్చినప్పుడు టీచర్ వాళ్ళని ఏమంటారు? వెరీ గుడ్ నాన్న, మంచి పని చేసా, ఉంచుకోకుండా శభాష్ రవికి ఒకసారి క్లాప్స్ కొట్టండి అని అంటారు కదా. ఎందుకు? తను చేసింది మంచి పని కాబట్టి నలుగురు చేత తనకి అభినందనలు దక్కాలి అని. ఆ మంచి పని చేయడం వల్ల తనకి కూడా నేను ఇలాంటి మంచి పనులు ఇంకా చెయ్యాలి అని అనిపిస్తుంది. అందుకే ఎప్పుడైనా ప్రశంసిస్తారనమాట. ఈ ప్రశంస ఇది ఇక్కడ దేనికోసం ఇచ్చారో చూద్దాం. ప్రపంచమంతా కరోనా వంటి మహమ్మారి వ్యాపించినప్పుడు వైద్యులు, నర్సులు, పోలీసులు, పారిశుధ్య కార్మికులు ప్రజలను కాపాడడంలో విశేష కృషి చేశారు. వారి ప్రాణాలు సైతం పణంగా పెట్టారు. మీరు తోటి వారిలోని మంచిని, శ్రమ, విలువను ప్రశంసిస్తూ మాట్లాడండి. మనకి ఇప్పుడు బాగా తెలిసిందే కదా. చూడండి, కరోనా టైంలో అందరికీ లాక్డౌన్, అందరికీ సెలవులు, పిల్లలకి, టీచర్లకి, అన్ని జాబ్స్ వాళ్ళకి కూడా సెలవులు. కానీ పోలీసులకి, అలాగే వైద్యులకి, నర్సులకి, ఈ పారిశుధ్య కార్మికులకి మాత్రం సెలవులు ఉన్నాయా? లాక్డౌన్ ఉందా? అలాగే వాళ్ళు లేకపోయింటే మనం ఏమయ్యే వాళ్ళం ఆలోచించండి. డాక్టర్లు లేకపోతే మనల్ని ఎవరు ట్రీట్మెంట్ చేసేవాళ్ళు? ఎవరికైనా కరోనా పాజిటివ్ వచ్చినప్పుడు మేము కూడా రాము, మాకు భయం అని వాళ్ళు కూడా రాకపోయింటే ఇంకా ఎంతోమంది చనిపోయేవాళ్ళు కదా. అలాగే నర్సులు, అంగన్వాడీ కార్యకర్తలు చాలామంది ఉన్నారు కదా. అంగన్వాడీ కార్యకర్తలు అంటారు, ఆశా కార్యకర్తలు. వాళ్ళకి మాత్రం ఫ్యామిలీస్ ఉండవు చెప్పండి. వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ పిల్లలు అందరూ ఉంటారు. అయినా సరే వాళ్ళు విధులు నిర్వహించడం కోసం వచ్చేవాళ్ళు. వచ్చి వాళ్ళకి భయమైనా మాస్క్ పెట్టుకొనైనా శానిటైజర్ రాసుకొనైనా సరే వచ్చి వాళ్ళ విధులైతే వాళ్ళు నిర్వర్తించారు. అలాంటి విధులు నిర్వర్తించినప్పుడు చాలామంది చనిపోయారు కూడా, మీకు కూడా తెలిసే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు కూడా మానవులే కదా. వాళ్ళకైతే మాత్రం కరోనా రాదా?
వస్తుంది కదా. అలాంటి వాళ్ళని ఎంతో కష్టపడి వాళ్ళ ప్రాణాలకు కూడా తెగించి ప్రాణంగా పెట్టి ఎంతో సేవ చేశారు. కాబట్టి ఒకసారి వాళ్ళందరినీ కూడా మనం ప్రశంసించుకోవాలి కదా. మీకు తెలిసి ఎవరైనా మీ గ్రామంలో కానీ మీకు బాగా న్యూస్లో కానీ ఎక్కడైనా చూసిన వాళ్ళు ఉంటే మీరు చెప్పండి, ఓకేనా. అలా చేయడం వల్ల ఏంటి అంటే మానవత్వం అనేది ప్రతి ఒక్కరిలో కూడా ఉంది అని మనకు చెప్పడానికి. ఎందుకంటే వీళ్ళెవ్వరు లేకపోయినా ఈరోజు కరోనా 100 మంది చనిపోవలసిన వాళ్ళు ఇంకొక 100 మంది ఎక్స్ట్రా చనిపోయి ఉండేవాళ్ళు. ఎందుకంటే వీళ్ళు చూపించిన శ్రద్ధ కూడా అటువంటిదే. ఎందుకంటే నాకు ఒక నర్స్ తెలిసిన నర్స్తో నేను మాట్లాడినప్పుడు ఆవిడ ఏమన్నారంటే, మాకు కూడా మొదట్లో వెళ్ళాలి అంటే కష్టంగా అనిపించేది మేడం, మేము కూడా భయపడుతూనే వెళ్ళే వాళ్ళం. కానీ కొద్ది రోజు అప్పుడు మేము వెళ్ళేటప్పుడు కూడా అందరూ ప్రజలు కానీ ఎవరైనా సరే ఇంటికి వెళ్ళేటప్పుడు నర్సుల వీళ్ళకి కరోనా మాకు రాకపోయినా సరే కరోనా ఉందేమో అన్నంత అనుమానంతో మమ్మల్ని దూరం నుంచే బయట నుంచే పంపించేసేవాళ్ళు, మాకొద్దు అని. కానీ కొద్ది రోజుల తర్వాత మేము రోజు రావడం మమ్మల్ని చూశాక వాళ్ళు మేము ఇంతకుముందు మీతో తప్పుగా ప్రవర్తించాము, మమ్మల్ని క్షమించండి అని చెప్పి అప్పుడు మాకు సహకరించి మేము ట్రీట్మెంట్ చేయడానికి ట్యాబ్లెట్స్ కానీ ఏమైనా మెడిసిన్స్ తీసుకొచ్చినా అప్పుడు మాతో మంచిగా ఉన్నారు. అప్పటి వరకు ఎవరు ఎన్నన్నా బాధ అనిపించినా సరే ఆ ఒక్కరు మాతో అలా మాట్లాడాక అంత కష్టాన్ని అంతటినీ కూడా మేము మర్చిపోయామండి అని చెప్పారు. అంటే ఎవరికైనా చేస్తారు కానీ ఒక మంచి పనైనా ఒక కష్టమైన ఏదైనా చేసినప్పుడు ఒక చిన్న ప్రశంస అనేది వాళ్ళలో ఒక కొత్త ఉత్తేజాన్ని తెచ్చిస్తుంది అనమాట. ఇంకా బాగా చెయ్యాలి, నేను ఇంకా చెయ్యాలి. అలా కాకుండా ఎంత చేసా సరే ఎవరి కోసం చేసేవాళ్ళే, డబ్బులు రావే ఏంటి, నువ్వు ఉద్యోగం చేసావు కానీ మా కోసం చేసేవేంటి అలా మాట్లాడే వాళ్ళు ఉంటారు. అలా మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారు. అలా మాట్లాడితే వాళ్ళకి ఏమనిపిస్తుంది, ఎంత చేసినా సరే ఇంతే కదా అనిపిస్తుంది. కానీ అదే ఒక చిన్న ప్రశంస, సపోజ్ మన ఇంట్లో కానీ ఎక్కడైనా మనం పనిచేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఏదైనా వాళ్ళు పని చేసిన అబ్బాయి ఎంత బాగా చేసేవారు అనండి, వాళ్ళు ఇంకో సంతోషంతో పొంగిపోయి ఇంకా బాగా చేస్తారనమాట. అది ప్రశంసకున్న గొప్ప ఇదేంటంటే ప్రశంస ఎవరినైనా సరే మనకి ఆకర్షించేలాగా చేస్తుంది, ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ కొత్తది ప్రతి లెసన్లో కూడా ఇచ్చినట్టున్నారు, ధారణ చేద్దాం. ధారణ అంటే ఇది ఒక కొత్త టాపిక్, కొత్త విషయం ఏదో ఒకటి ఇచ్చారు, దాని గురించి చూద్దాం. ఆంధ్ర భాష యమృత యాంధ్రాక్షరంబులు మురువులొలుకు గుండ్ర ముత్తీయములు ఆంధ్రదేశ యాయురారోగ్యవర్ధకం బాంధ్రజాతి నీతిని అనుసరించు. మళ్ళీ ఇంకొకసారి, ఆంధ్ర భాష యమృత యాంధ్రాక్షరంబులు మురువులొలుకు గుండ్ర ముత్తీయములు ఆంధ్రదేశ మాయురారోగ్యవర్ధకం బాంధ్రజాతి నీతిని అనుసరించు. ఆంధ్ర భాష అర్థమైంది. మరి యమృత ఏంటి? యమృత అంటే అది పద్యాల్లో ఒక్కొక్కసారి మనం మొత్తం కలిపి చదివినప్పుడు ఇక్కడ భాష ఉంది కదా, షాలో ఆ ఉంది, ఈ ఈ యాలో ఆ కలిపి మనకి మొత్తం కలిపి చదివినప్పుడు ఏంటంటే ఆంధ్ర భాష అమృత యాంధ్రాక్షరంబులు అమృత మాంధ్రాక్షరంబులు. ఆంధ్ర భాష అమృత ఆంధ్రాక్షరంబులు అనే అర్థం మనకు వస్తుంది. బట్ పద్యం ఇలా ఇచ్చినప్పుడు ఆ అక్షరాలు చదివితే అలా చదివేస్తాము మనం. ఆంధ్ర భాష యమృత మాంధ్రాక్షరంబులు మురువులొలుకు గుండ్ర ముత్తీయములు ఆంధ్రదేశ మాయురారోగ్యవర్ధకం బాంధ్రజాతి నీతిని అనుసరించి. ఇక్కడ కూడా బాంధ్రజాతి అంటే ఆంధ్రజాతి. అలాగే ఆంధ్రదేశ మాయురారోగ్య అని కాదు, ఆయురారోగ్య. కానీ ఇక్కడ దేశాలో సాలో ఈ మాలో కలిపి మనం చదివేటప్పుడు ఫ్లోలో చదివేటప్పుడు మనకి అనే శబ్దమే వస్తుంది. దీని అర్థం ఏంటో చూద్దాం. భావం ఏంటంట, ఆంధ్ర భాష అంట అమృతం వంటిది. అమృతం అంటే దాని రుచికి ఇంకా తిరుగులేదు, అంత రుచిగా అంత టేస్టీగా అంత బాగుంటుంది. అలాగే తెలుగు కూడా ఆంధ్ర భాష అంటే తెలుగు అంట అంత బాగుంటుంది. ఎందుకు మనం మాట్లాడేటప్పుడు ఎంత చక్కగా ఎన్ని రకాలుగా మాట్లాడాలని అన్ని రకాలుగా మాట్లాడచ్చు. నెక్స్ట్, తెలుగు అక్షరాలు గుండ్రంగా ముత్యాల్లాగా ఉండి అందాలొలుకుతూ ఉంటాయి, అవునా కదా. ఇంగ్లీషు మామూలుగా క్యాపిటల్ లెటర్స్ కలిపి రైటింగ్ అన్నీ రాసేస్తాం, కలిసిపోతాయి. ఇంగ్లీష్ కూడా బాగా రాస్తాం, కానీ తెలుగు అక్షరాలు మాత్రం గుండ్రంగా ఉంటుంది. మొట్టమొదటి చూడండి, ఇక్కడే ఉంది చూడండి, ఎంత అందంగా ఉంది చూడండి. అనేది అక్షరాల్లో ఎంత అందంగా ఉంది. అలాగే ఇది చూడండి, ఇక్కడ ఉన్న మన అక్షరాలన్నీ తెలుగువే కదా, అందంగా గుండ్రంగా ముత్యాల్లాగా ఉంటాయంట, అందాలొలుకుతూ అందంగా ఉంటాయి. ఆంధ్రదేశం ఆయుష్ను ఆరోగ్యాన్ని వృద్ధి చేస్తుంది. మన ఆంధ్రదేశం అంట ఆయుష్ను ఆరోగ్యాన్ని కూడా మనకి
పెంచుతుంది. ఆయుష్ అంటే మన జీవించే కాలాన్ని కూడా పెంచుతుంది. ఎందుకంటే మన పద్ధతులు, మన మన వ్యవహారాలు అనేవి మన ఎలా ఉంటాయంటే మన ఆయుష్ని పెంచే విధంగా ఉంటాయి. ఎలా అంటే మనం భోజన పద్ధతులు కానీ, మన ఆచార అలవాట్లు అలాంటివన్నీ కూడా మంచిగా ఉంటాయి కాబట్టి మరి కొంచెం మనకి ఆరోగ్యకరంగా కూడా ఉంటాయన్నమాట. ఆంధ్రజాతి ధర్మాన్ని అనుసరించి నడుచుకుంటుంది. ఆంధ్రజాతి అంట ధర్మాన్ని అనుసరించి నడుచుకుంటుందంట. ఎందుకు? ఖచ్చితంగా నువ్వు తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాలి, అలాగే మంచి చేసిన వాళ్ళకి న్యాయం జరగాలి, అలా అనమాట. అలాగే తప్పు చేయని వాళ్ళకి కూడా మంచి జరగాలి, అలాగే ధర్మాన్ని కూడా అనుసరించంట ఆంధ్రజాతి. మన ఆంధ్రులందరూ కూడా ధర్మాన్ని అనుసరించి నడుచుకుంటారట. మరి ఈ పద్యాన్ని ఈ ఆంధ్ర భాష అమృత మాంద్రాక్షరంబులు అనే దాన్ని ఎవరు రాశారంట? వేటూరి ప్రభాకర శాస్త్రి. ఎవరు రాశారు? వేటూరి ప్రభాకర శాస్త్రి. మనకి ఈ లెసన్ అయితే ఇక్కడితో అయిపోయింది. నెక్స్ట్ వివేకానందుని షికాగో ప్రసంగం ఉంది. ఇది కొంచెం ఒక పేజ్ అంతా ఉంది కదా, ఇది ఇంకొక వీడియోలో చెప్తాం, మరీ లెంత్ అయిపోతుంది కదా. ఓకేనా? ఐ హోప్ ఈ లెసన్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా నేను ఏవైనా చేసుకోవాల్సినవి, ఇంప్రూవ్ చేసుకోవాల్సినవి ఉంటే ప్లీజ్ నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకే, హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.